కి తల్లిదండ్రులు అంటే భయం ఉంటలేదు. పెద్దోళ్ళకి సమాజం అన్నా, లేకపోతే పైసలు సంపాదించుడన్నా, లేకపోతే ఉమ్మడి కుటుంబాలు అలాంటివి లేవు కాబట్టి కుటుంబం అన్నా ఎటువంటి భయం ఉంటలేదు. కానీ ప్రతి ఒక్కరికి న్యూట్రల్గా సైబర్ క్రైమ్స్ అంటే భయం అవుతుంది. ఎందుకు అనంటే మనం ఎంత చదువుకున్నాము, ఎంత తెలివిమంతులము, ఎన్ని హర్డిల్స్ క్రాస్ చేసినాం మన లైఫ్లో అనే దాంతో సంబంధం లేకుండా చాలా చాలా ఈజీగా ట్రాప్లో పడుతున్నారు. లక్షలు కోట్లు పోగొట్టుకొని మోసపోతున్నారు. ఇలాంటి సైబర్ క్రైమ్స్ పైన ఎంత అవేర్నెస్ వచ్చినా కానీ సేమ్ జరుగుతూనే రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. అందుకోసమే ఈరోజు సైబర్ క్రైమ్స్ జరిగే విధానము, దాని నుంచి తప్పించుకునే విధానంతో పాటు ఎలాంటి కేసెస్ వస్తుంటే అసలు ఏంది దానిపైన మీ ఒపీనియన్ అని అడగడానికే ఈరోజు నా ముందున్నారు హైకోర్టు అడ్వకేట్ గార్లపాటి ప్రశాంత్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మా. సో సార్, బేసిక్గా సైబర్ క్రైమ్స్, నేను సైబర్ క్రైమ్స్ అనగానే నిజంగా అన్నిటికన్నా కూడా మిగతా అన్నిటికన్నా కూడా లైక్ ఇప్పుడు ఎన్నో చూస్తుంటారు కదా, డిఫరెంట్ కేసెస్, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, హత్య కేసులు కావచ్చు, కిడ్నాపులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇవన్నిటితో పోలిస్తే ఇవన్నీ ఒక దిక్కు అయితే సైబర్ క్రైమ్స్ ఒక దిక్కు. సో వీటిపైన ఎట్లా అంటే బాగా చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా నేను విన్నంత వరకు డాక్టర్లు, మీలాగా అడ్వకేట్లు, పోలీసులు, అంటే వీటి గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ అయిన వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా ఈ ట్రాప్లో పడిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ పెరుగుతూ ఉన్నాయి, కేసులు రిజిస్టర్ అవుతున్న కేసెస్ అన్నీ కూడా ఎక్కువ. సో ఎందుకంటారు, ఎక్కడ గ్యాప్ ఉంది? సైబర్ క్రైమ్ ఎలాంటిదంటే ఏనుగు ఎలక్కాయ తింటది అంటారు తెలుగులో సామెత. అవుటర్ సైడ్ నుంచి అలాగే ఉంటుంది, బట్ బ్రేక్ చేస్తే లోపలిది మొత్తం గాయబైపోద్ది. ఇలాగే అకౌంట్ డీటెయిల్స్లో కూడా వాళ్ళ అకౌంట్లో ఒక విక్టిమ్ అకౌంట్ అమౌంట్ కూడా అలాగే మొత్తం లైక్ ఖాళీ అయిపోతుంది. సో మెయిన్ అవేర్నెస్ లేకుండా వాళ్ళ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు తీసుకోవడం వల్ల ఇట్లాంటి క్రైమ్స్ ఎక్కువ అయ్యే స్కోప్ చాలా ఉంటుంది. ఓకే. సో బేసిక్గా మీరు చెప్తున్న దాన్ని బట్టి ఫైనాన్షియల్ ఫ్రాడ్సే ఎక్కువ వింటుంటాం. నేనైతే నిజంగా చాలా వరకు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ విన్నా, రకరకాలుగా. నేను లైక్ చెప్పిన కదా ఇందాక విన్నట్టుగా మీరు కూడా వినుంటారు, పెద్ద పెద్ద డాక్టర్స్, వాళ్ళు లేడీసా జెంట్సా ఏజ్ గ్రూపు ఏం సంబంధం లేదు, ఇంకా అందరూ ట్రాప్ అయిపోవడమే. సో ఈ ట్రాప్లో పడడానికి ముఖ్యమైన కారణం ఏంటి? అసలు ఎట్లా పడుతున్నారు ట్రాప్లో, వాళ్ళు ఎట్లా పడేస్తున్నారు వీళ్ళని? సో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ స్పెసిఫికలీ సైబర్ క్రైమ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎలా అంటే యూజువల్లీ ఒక స్టాక్ బ్రోకరేజ్ కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయండి, యూ విల్ గెట్ మల్టిప్లిసిటీ ఆఫ్ ది రిటర్న్స్. మీకు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 weekలో మీకు 1 lakh కాస్త 1,50,000 అవుతుంది. సో ఇలా చెప్పి ట్రాప్ చేయడం. సో యూజువల్లీ ఇట్లాంటి ఎలా ఉంటుందంటే యూజువల్లీ ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు, ఆ గ్రూప్లో ఒక 100 or 120 మెంబర్స్ ఉంటారు. సో ఆ గ్రూప్కి ఆ ఫ్రాడులెంట్కి సంబంధించిన వాళ్ళే పోస్ట్ పెడుతుంటారు, మేము 1 lakh పెడితే నాకు 1,30,000 వచ్చింది. సో అలా ప్రమోట్ చేస్తుంటారు. ఈ గ్రూప్లో మనమందరం ఒకటి, వాడు ఒక్కడొకటి అనుకుంటాం కానీ వాళ్ళందరూ ఒకటి, మనమే ఒకటి. ఒకడు. ఓ గాడ్. యూజువల్లీ ఏం చేస్తారు, ఫస్ట్ అందులో ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసిన తర్వాత బేసికలీ యూ స్టార్ట్ విత్ 1 lakh రూపీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కన్విన్స్ చేస్తారు. 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు. విక్టిమ్స్, ఇట్స్ హ్యూమన్ నేచర్. ఆశ ఎట్లా ఉంటుంది, ఎలా అయితే డబ్బులు పెంచుతామో సో అనే మైండ్ సెట్తోని దట్ విల్ బి ఎ వెపన్ ఫర్ దెమ్. వీళ్ళ ఆశ, విక్టిమ్ ఒక ఆశ ఆ ఫ్రాడులెంట్కి వెపన్లా అయి కూర్చుంటుంది. ఈ 1 lakh ఇన్వెస్ట్ చేయమంటారు. ఈ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసినాక విత్ ఇన్ 3 days, సార్ వెరీ మచ్ యువర్ కంగ్రాచ్యులేషన్స్ అండి, అవుట్ ఆఫ్ యువర్ స్టాక్ బ్రోకరేజ్ 1,25,000 ఈజ్ యువర్ రిటర్న్ అవుట్ ఆఫ్ 1 lakh రూపీ, బట్ యూ కెన్ టేక్ ఓన్లీ 25% ఆఫ్ యువర్ అమౌంట్ అని చెప్పి చెప్తారు. ఓకే. సో ఇట్స్ దేర్ ఓన్ యాప్, దేర్ ఓన్ వెబ్సైట్ కాబట్టి వాళ్ళ వ్యాలెట్లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ డే అది 1,25,000 అని చూపిస్తుంది. అందులో ఉండు సంగతి దేవుడికి తెలుసు. ఇట్స్ కనిపించడం వ్యాలెట్ ఆఫ్ దేర్ ఓన్ వెబ్సైట్. ఓకే. సో వీళ్ళు ఏమనుకుంటారు, 1,25,000 విత్ ఇన్ 2 days or 1 day, అందులో 1,25,000కి దే అలో టు టేక్ 25% or 30%. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారు, 30,000 విత్డ్రా చేసుకుంటారు. సో దిల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ డే, సార్ వై డోంట్ యూ ఇన్వెస్ట్ 2 lakhs, అలా 2 lakhs పోతుంది. సో నెక్స్ట్ తర్వాత ఆ 2 lakhsలో కూడా 30% ఇస్తారు. దెన్ దే ల్యూర్ ఫర్ 5 lakhs.
సో అలా ఇన్వెస్ట్ చేసుకుంటా ఒక 1 crore వరకు తీసుకోవచ్చు. వరుస పెడుతుంటే మనకు వస్తుంది, మనకు అదృష్టం ఏదో బాగా కలిసి వస్తుందని పెడుతూనే ఉంటుంది. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి, నాకు ఆ వ్యాలెట్లో కనబడుతుంది, రైట్, ఆ వ్యాలెట్లో నా అమౌంట్ ఏంటి, నేను ఇన్వెస్ట్ చేసింది ఓన్లీ 60,000 రూపీస్, నాకు వ్యాలెట్లో 1 crore రూపీ ఉంది. సో 30% అయితే నేను తీసుకున్నాను, తర్వాత తీసుకుంటాను. సో 1 crore తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు పే అవుట్ కోసం ఒక 50%కి పెట్టారనుకోండి, సార్ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఫర్ దట్, ఇట్ 1 crore దాటింది కాబట్టి నువ్వు ట్యాక్స్ పట్టుకొని ఇస్తాము అని చెప్పేసి మళ్ళీ ఒక 20 lakhs. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయి 2 crores 2.5 crores వీళ్ళు తెలిసేసరికి కావాల్సిందంతా జరిగిపోతుంది. ఓ గాడ్. సో దట్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది విక్టిమ్, దట్ ఈస్ ది ప్రైమరీ థింగ్ హియర్. అంటే ఈజీ మనీకి ఆశపడ్డం అనేది మనకే ఇట్లా ఏమంటారు, కత్తి మీద ఏమంటారు, పీకాకి కత్తి పెట్టినట్టు అన్నట్టు, మనంతలో మనమే చాకు పెట్టుకొని కూర్చున్నట్టు అన్నట్టు. అంతే. సో అది మనం ఐడెంటిఫై చేసే లోపే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ఈ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మామూలుగా మీరు అన్నట్టు మిగతావి ఏవైతే ఉన్నాయో మనం ఇన్నది జనరల్గా అందరికీ తెలిసిన ఏంది అని అంటే, ఊకే ప్రచారం జరిగింది, ఓటీపీలు వస్తే చెప్పకండి, లింకులు వస్తే దానిపైన ప్రెస్ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఫోన్పే లింకులు అవన్నీ ఇవన్నీ మెసేజ్లు ఇలాంటివి ఏం వచ్చినా కూడా ఓపెన్ చేయకండి, ఇవన్నీ బాగా వింటాం మనం. కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేవి ఇప్పుడు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఫర్ ఇన్వెస్టింగ్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు, ఐటీ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్, చిన్నగానో పెద్దగానో దే ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ సమ్వేర్, ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తున్నారు, పెడుతున్నారు, ఇన్వెస్ట్ చేసేసి దానిపై లాభాలు తెచ్చుకోవాలి అన్న ఆశతో ఉంటున్నారు. ఆ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కోసం వాళ్ళు పర్సనల్ లోన్ పెట్టడం, వాళ్ళు గోల్డ్ లోన్స్ పెట్టడం, ఆ గోల్డ్ లోన్ తీసుకొచ్చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ ఫ్రాడ్లెంట్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం, సో ఇట్లా మోసపోతున్నారు బాగా. ఇలాంటి కేసెస్ వస్తుంటాయి మీకు బాగా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వస్తుంటాయి బాగా. సో లైక్ ఎట్లా, ఎంత అమౌంట్ పోగొట్టుకుంటుంటారు వీళ్ళు? ఇట్ డిపెండ్స్ ఆన్ ది విక్టిమ్ కెపాసిటీ. సో రీసెంట్గా ఒక కేస్ మా దగ్గర, సో సేమ్ ఒక ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఆ ఫ్రాడ్లెంట్ ఎంత యాక్టివ్గా వర్క్ చేశాడంటే, ఒక ఫేమస్ సెక్యూరిటీస్ కంపెనీలో ఉన్న రీజనల్ మేనేజర్ నేమ్ తీసుకొని ఆ నేమ్తోని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. సో దట్ ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్తే నేమ్ మ్యాచ్ అవుతుంది, ఈ వాట్సాప్ గ్రూప్లో నేమ్ మ్యాచ్ అవుతుంది. అండ్ దే విల్ క్రియేట్ అన్ ఇల్యూషన్ దట్ యాక్చువల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏదైతే ట్రేడింగ్ అవుతుందో అది వీళ్ళ యాప్లో చూపిస్తారు. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్టాక్ ఇంత ట్రేడ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్లో వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఏదో జరుగుతుందో అది పోయి యాక్చువల్ స్టాక్ ఎక్స్చేంజ్లో చూసినా కానీ దట్ విల్ రిఫ్లెక్ట్ దిస్ సేమ్. సో దే యూజ్ ది ప్రాపర్ టెక్నాలజీ టు వాట్ యు కాల్, వీళ్ళ దగ్గర ఫ్రాడ్ చేయడానికి దే యూజ్ దట్ మచ్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. సో బట్ ఇక్కడ ఏమవుతుందంటే మా పర్టికులర్ క్లయింట్ విషయంలో ఏంటంటే ఒక 80 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత హీ గాట్ సమ్ సెన్స్ దెర్ ఈజ్ సమ్ ఇష్యూ అని చెప్పేసి వెంటనే మమ్మల్ని అప్రోచ్ అయితే కాల్ సెంటర్కి కాల్ చేయించాం. 1930 ఈజ్ ది సైబర్ క్రైమ్ కాల్ సెంటర్, NRCP అంటారు. ఈ రెండింటికి రిపోర్ట్ చేస్తే విత్ ఇన్ మేబీ 4-5 hours లైక్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హాజ్ రిజిస్టర్డ్ FIR. ఆ కన్సర్న్ ఎవరైతే వీళ్ళకి చేస్తున్నారో వాళ్ళ మీద FIR చేసింది. లక్కీలీ అవుట్ ఆఫ్ 80 lakhs ఒక 38 lakhs వరకు ఫ్రీజ్ చేయగలిగింది. ఓకే. హియర్ ది మ్యాజిక్ టైమ్ ఈజ్ గోల్డెన్ అవర్. ఎంత ఫ్రాడ్ ఎంత ఎర్లీగా రిపోర్ట్ చేస్తే, ఎంత ఎర్లీగా వైపు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ కన్సర్న్ కాల్ సెంటర్కి చెప్తే ది రికవరీ విల్ బి హై. అంటే ఇప్పుడు మీరు ఎంత ఎర్లీగా చెప్తే అంత మంచిది, గోల్డెన్ అవర్ అంటున్నారు. కానీ ఇక్కడ మేల్కొనే వరకే కొన్ని రోజులు పడిపోతుంది, కొన్ని రోజులుగా వీళ్ళు ఈ జర్నీ చేస్తుంటారు వాళ్ళతోని. దెన్ ఇప్పుడు మీరు అన్నారు 80 లక్షలు అయితే నాకు తెలిసి 1 sitting లో పెట్టుంటారు. ఎగ్జాక్ట్లీ అయి ఉంటుందా? సో ఇట్ ఈస్ టూ లేట్ ఆల్రెడీ నాకు తెలిసి. ఎందుకంటే మీరు అన్నారు చూసినరా, అది వాళ్ళ యాప్ కాబట్టి వాళ్ళు ఓన్లీ నంబర్స్ కనిపించేలాగా చేస్తారు. సో ఇక్కడ నుంచి అలా అకౌంట్స్ మారొచ్చు, డబ్బులు వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోవచ్చు, ఇలాంటివి కూడా జరుగుతాయి కదా. సో అట్లా వేరే వాళ్ళ అకౌంట్స్కి వెళ్ళిపోతే కూడా క్యాన్ వి డూ సంథింగ్? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాడులెంట్ అకౌంట్కి పోయింది, ఆ అకౌంట్ నుంచి X నుంచి Y అకౌంట్కి పోయింది, Y నుంచి Z అకౌంట్కి పోయింది. సో పోలీస్ కెన్ ఆర్ IO ఆఫ్ సైబర్ క్రైమ్ కెన్ ఫ్రీజ్ ది అకౌంట్ ఆర్ లీవ్ ది అమౌంట్ అప్ టు 8 layers. అంటే అలా ట్రాన్సాక్షన్ 8 layers వరకు తీసుకోవచ్చు. అంటే ఒక అకౌంట్ నుంచి ఒక దాంట్లో నుంచి అట్లా పంపించినా కూడా, అట్లా 8 accounts వరకు పోయినా కూడా
తీసుకోవచ్చు, ఫ్రీజ్ మనం. We can చేయొచ్చు, freeze. ఫ్రీజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం రికవరీ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ అకౌంట్ హోల్డర్ చేసే వాళ్ళంతా మ్యూల్ అకౌంట్స్ అంటారు. మ్యూల్ అకౌంట్స్ అంటే ఎవరు ఉంటారు, ఎవరు లైక్ డైలీ వేజెస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి సమ్ కమిషన్ ఇచ్చేసి దే డోంట్ ఈవెన్ నో వై అమౌంట్ ఎందుకు వస్తుంది, అమౌంట్ ఎవరు తీస్తున్నారు వాళ్ళకి ఏం తెలియదు. సమ్ మీగర్ అమౌంట్ ఇచ్చేసి ఆ క్రెడెన్షియల్స్ అంతా తీసుకుంటారు. ఆ అకౌంట్ ఆపరేట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, అకౌంట్ నేమ్ పెట్టే వాళ్ళు ఒకరు ఉంటారు. సో సైబర్ క్రైమ్లో రికవరీ ఈజ్ లెస్ బికాస్ ఆఫ్ దట్. ఓకే, ఎంత ఎర్లీగా చేస్తే అంత ఎర్లీగా దిర్ ఇస్ ఎ స్కోప్. అవుట్ ఆఫ్ 80 lakhs ఇప్పుడు మా క్లయింట్ విషయంలో వీ కుడ్ రికవర్ 38 lakhs అవుట్ ఆఫ్ ఫ్రాడ్ ఆఫ్ 80 lakhsలో. ఇన్స్టంటేనియస్గా మేల్కొని పోయి సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేసి ఎన్సీఆర్పి వాళ్ళ కన్సర్న్ ఐఓ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు మా క్లయింట్ ఒక 38 lakhs రికవర్ చేసుకోగలిగినాడు, విచ్ ఈస్ బిగ్ ఫిగర్. ఇట్ ఈస్ బిగ్. మన చేతికి వెళ్ళి అన్ని పైసలు అయిన తర్వాత రూపాయి వచ్చేది గ్యారంటీ ఉండదు. అలాంటిది అన్ని లక్షలు మళ్ళీ రికవర్ చేయగలిగినారు అంటే ఇట్స్ అ గుడ్ అమౌంట్ నిజంగా చెప్పాలంటే. అండ్ గుడ్ ఎఫర్ట్స్ టు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ దాట్. తర్వాత నాకు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి విన్న తర్వాత ఈ డిజిటల్ అరెస్ట్ ఏదో వచ్చింది దీంతో, అంటే మీరు ఇందాక అన్నారా ఫ్రీజ్ చేయొచ్చు అకౌంట్ అని. ఇస్ ఇట్ సంథింగ్ లైక్ దట్? అసలు ఏంటి డిజిటల్ అరెస్ట్ అంటే? డిజిటల్ అరెస్ట్ అనేది ఇట్స్ అ ఫ్రాడలెంట్ వర్డ్ యూజ్డ్ బై ది సైబర్ క్రిమినల్స్. లిటరలీ ఐపీసీలో కానీ బిఎన్ఎస్ 2023లో కానీ దెర్ ఈస్ నో టర్మ్ కాల్డ్ ఆర్ నో డెఫినేషన్ ఫర్ డిజిటల్ అరెస్ట్. ఇట్స్ ఎ ఫేక్ వర్డ్ ఆర్ ఫేక్ స్టేట్మెంట్. ఓకే, అంటే డిజిటల్ అరెస్ట్ అంటే ఇది లీగల్ వర్డ్ అసలు కానే కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ లీగల్ వర్డ్. అరెస్ట్ అని వినంగానే చాలా మంది ఏమనుకుంటారు, ఓకే ఫైన్, ఇప్పుడు ఇది సైబర్ క్రైమ్స్ కదా, ఆన్లైన్లో జరుగుతున్న మోసాలు కాబట్టి డిజిటల్గా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారేమో, ఆర్ ఎల్స్ దే ఆర్ ట్రైంగ్ టు అరెస్ట్ దేర్ అకౌంట్స్, బ్లాక్ ఆర్ వాట్ ఎవర్, అది అనుకుంటున్నారేమో అన్న ఫీలింగ్లో నేను అడిగిన యాక్చువల్గా. కానీ అది కాదు. సో యూజువల్లీ టెండెన్సీ ఏముంటుంది, అరెస్ట్ అనగానే ఒక ఫియర్. సో వీళ్ళు కూడా ఈ ఫ్రాడ్లెంట్స్ ఎవరైతే సైబర్ క్రైమ్ కానీ ఇవి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కమ్ అప్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. దట్ ఈస్ ది రీజన్ యూజువల్లీ సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పేది కూడా యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ యువర్ కంటెంట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, ప్రతి ఒక్కటి చూపించుకోవడం, దట్స్ ది ప్రాబ్లం. దేర్ ఇస్ ది ప్రాబ్లం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే అందరూ లైక్ అన్ని ఏజ్ గ్రూప్స్ నవడేస్ మేము ఈడికి పోతున్నాం, మేము ఈ హాలిడే ట్రిప్కి పోయినాం, ఈ బట్టలు పెట్టుకొని పోయినాం, ఈ టికెట్ పైన పోయినాం, ఇన్ని పైసలు ఖర్చు పెట్టినాం, ఇది తిన్నాం, ఈడ వండుకున్నాం, ఆల్ దిస్ అన్ని షేర్ చేసుకుంటారు ఆన్లైన్లో. సో ఇవి ఎంతవరకు వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయి? దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ ప్రైవసీ. సి మనమే దొంగకు తాళం చేయించినట్టు మనమే మన కంటెంట్ అంతా తీసుకెళ్ళి బయట పెట్టేసుకుంటున్నాం. రైట్. సో దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. సో సోషల్ మీడియా కంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా యూ షుడ్ బి కాన్షియస్ ఎనఫ్ టు గివ్ వాట్ సార్ట్ ఆఫ్ డేటా టు ది పీపుల్ ఆల్ అరౌండ్. అది ఆ సెన్స్ ఉండాలి. సో బేసిక్గా డాటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి సంబంధించిన డాటాని లీక్ అవ్వనివ్వద్దు అనేది మీరు చెప్తున్నారు. బట్ ఇక్కడ డాటా గురించి మాట్లాడితే మనము చాలా లైక్ ఇప్పుడు ఎవ్రీడే డైలీ యాక్టివిటీస్లో చాలా ప్లేసెస్ విజిట్ అవుతుంటాము. ఎక్కడ పోయినా కూడా చాలా ఎంట్రీస్కి, చాలా పనులకి మన పర్సనల్ డాటా చెప్పాల్సి వస్తుంది. లైక్ ఫోన్ నెంబర్స్ కావచ్చు, లేకపోతే ఇన్ మెనీ ప్లేసెస్ వీ ప్రొవైడ్ ఆర్ ఆధార్ కార్డ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడికైనా టూర్కో ట్రిప్కో పోయినాం అనుకోండి, అడిగి పోయిన తర్వాత హోటల్ రూమ్లో చెక్ ఇన్ కావాలంటే కూడా వాడు ఆధార్ కార్డ్ అడుగుతాడు. సో వీఆర్ ప్రొవైడింగ్ హిమ్ ఆర్ ఆధార్ కార్డ్. అయిపోయింది, మనం మేజర్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో వెళ్ళిపోతాయి. సో ఇది చాలా ఈజీ కదా డాటా దొరకడం. మరి దీని నుంచి ఎట్లా? బట్ డాటా ప్రైవసీ ఉంటుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ ఒక ఆర్గనైజ్డ్ హోటల్ కానీ ఆర్గనైజ్ అథారిటీ హూ టేక్స్ ది ప్రూఫ్ కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసి పెడతారు. ఓకే. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఎక్స్ట్రాక్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎవరితో అయినా. సో అంటే మనమే వాలంటీర్లో పోయి పోస్ట్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఓకే. ఎస్పెషల్లీ డిజిటల్ అరెస్ట్ గురించి ఒక జస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇట్స్ నాట్ ఏ రిపోర్టెడ్ కేస్ కాదు, యూజువల్లీ హౌ ఇట్ హ్యాపెన్స్ అనేది. లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆర్ మా క్లయింట్ విషయంలో తను ఏం చేసిందంటే లైక్ యూఎస్కి వెళ్ళింది. యూఎస్కి వెళ్ళినప్పుడు విత్ వాట్ కాల్ బోర్డింగ్ పాస్ పట్టుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సో ఐఎమ్ ఎట్ సో అండ్ సో న్యూ జెర్సీ, సో ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు సో అండ్ సో ఆర్ సమ్ ఎక్స్ డెస్టినేషన్ టు వై డెస్టినేషన్ ఇలా పెట్టింది. ఆఫ్టర్ 1.5 months or 45 days తర్వాత ఒక కాల్ వచ్చింది. సో సో అండ్ సో డేట్ విత్ సో అండ్ సో ఫ్లైట్లో మీరు వచ్చారు,
ఎన్డీపీఎస్ అంటారు, నార్కటిక్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి మేము కాల్ చేస్తున్నాం. ఓకే. వీఆర్ పోలీస్. ఓకే, మీరు ఆ రోజు మీ దాంట్లో డ్రగ్స్ క్యారీ చేసినారు. సో అక్కడ యూఎస్లో డేటా వచ్చింది మాకు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది, మిమ్మల్ని ఇమీడియట్ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. సో ఆ ఇన్సిడెంట్లో ద ఫ్రాడలెంట్ కుడ్ సే ద డీటెయిల్స్ ఆఫ్ ది ఫ్లైట్, ఏ రోజు ఫ్లైట్ ఎక్కారు, ఏ ఎయిర్లైన్స్లో ఎక్కారు. సో హూ ఈస్ గివింగ్ ది క్లూ హియర్? అన్నీ మనమే షేర్ చేస్తున్నాం. సో వాట్ రాదర్ మనం అంటే యూజువల్ ఏంటంటే ఆ కంటెంట్ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ బ్లాక్ దట్ పర్టికులర్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఫ్లైట్ నెంబర్ కూడా చాలామంది బ్లర్ చేయరు. యాక్చువల్లీ ఏం చేస్తారంటే మహా అయితే నేను ఈ మధ్య చూసిన చాలామంది, ఎస్పెషల్లీ కొంతమంది సెలబ్రిటీస్, అంటే ఈ బుల్లితెర సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మంచిగా బోర్డింగ్ పాస్ పెట్టేసి ఆ బోర్డింగ్ పాస్లో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ డెస్టినేషన్ ఎక్కడైతుందో ఇది సీక్రెట్ అని చెప్పి అక్కడ ఒక హార్ట్ పెట్టడము, అది మాత్రం కనిపించకుండా పెడతారు. బట్ రెస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ ఆర్ ఆల్ షోన్. సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి అట్లీస్ట్. అదే మిగతాది కూడా మొత్తం బ్లాక్ చేస్తే దట్ విల్ యాడ్ వాల్యూ. సో ఆఫ్టర్ 45 days ఈ కాల్ రాగానే సో షీ హస్ బికమ్ పానిక్ అయిపోతారు. వేరే ఛాన్స్ లేదు కదా, నిజమేమో మనం ఏం తప్పు చేయలేదు కదా, అయినా కూడా ఏం జరిగింది, మన బ్యాగ్లో ఎవరు పెట్టిర్రు, ఇట్లా ఈ ఆలోచనలు వస్తాయి. 1000 questions will rise. ఇంకోటి వాళ్ళ ప్రెషరైజ్ విల్ బి లైక్ దట్, ఇమీడియట్లీ వీఆర్ గోయింగ్ టు అరెస్ట్, యూ షుడ్ నాట్ మూవ్. సో దే విల్ క్రియేట్ సచ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటే వీళ్ళు ఫిజికల్గా అరెస్ట్ చేసినట్టు ఫీల్ అయిపోతారు అన్నట్టు, అంతే పానిక్ అయిపోతారు. ఓకే. ఆ పానిక్ అయిన సిచ్యువేషన్లో దే సమ్వన్ విల్ అదే కాల్లో కానీ నెక్స్ట్ కాల్లో ఏం చేస్తారంటే నో డోంట్ వరీ, మీరు లైక్ యూ పే దిస్ మచ్ ఆఫ్ అమౌంట్, ఐ విల్ మేనేజ్ దిస్ కేస్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కేస్. ఓ అల్టిమేట్ ఐడియా ఈజ్ ఎక్స్టార్షన్. కానీ నిజంగా ఎంత పెద్ద ప్లాన్ ఇది, అమ్మో పెద్ద ఐడియానే నిజంగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆల్రెడీ డిజిటల్ అరెస్ట్ చేసిర్రు అనగానే వీళ్ళు పానిక్ అయిపోతారు. పానిక్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ పోవాలో ఎవరితో చెప్పుకోవాలని అర్థం కాదు. చెప్తే ఇజ్జత్ అవుతుంది, లేదా నేనే పోలీస్ స్టేషన్ పోతే నా ఇజ్జత్ అవుతుంది, నేను ఏం చేయలేదని. ఒకవేళ నేను ఏం చేయకుండా చేయని తప్పు నా మీద పడ్డదేమో, వాళ్ళు డైరెక్ట్ అరెస్ట్ చేస్తారేమో అని భయపడతారు. సో ఇన్ని భయాల వల్ల బయటికి రాకపోవడం వల్ల వీళ్ళు ఇంకా ఓ గాడ్. సో ఇంకోటి దే క్రియేట్ ఇల్యూషన్, ఒక ఏఐ టూల్ కానీ అలా తీసుకొని కూడా కోర్ట్ నుంచి వీళ్ళకి సమన్ వచ్చినట్టు, కోర్ట్ నుంచి పిలిచినట్టు, ఏదో డైరెక్ట్ అక్కడ ట్రయల్ అవుతుంటే వీళ్ళని పిలిచినట్టు. సో దే విల్ మేక్ సచ్ ఎ మెస్. ఓ ఇదంతా కూడా ఎట్లా క్రియేట్ చేస్తారు, లైక్ ట్రయల్ అవుతుంటే ఇట్లాంటివన్నీ విత్ యాప్ బేస్డ్ కానీ ఏఐ బేస్డ్ కానీ ఒక వీడియో కాల్ కానీ ఇట్స్ ఆల్. నిజంగా ఏఐ మాత్రం చాలా మోసం చేస్తుంది జనాల్ని. చాలామందికి ఏఐ ఏదో అసలుది ఏదో కూడా తెలుస్తలేదు, మరీ గమనించి, లేకపోతే ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియాస్లో ఇట్లాంటి వాటిలో ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుందేమో, కానీ మిగతా వాళ్ళు మాత్రం నిజంగా చాలా దారుణంగా మోసపోతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి ఏదైనా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే అజాగ్రత్త వల్ల అన్న విషయం నాకు అర్థమైంది మీరు చెప్పినప్పుడు ఇందాక. మనము చేసే చిన్న చిన్న తప్పులు చాలా పెద్దగా మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అజాగ్రత్తల వల్ల అని. సో కొన్ని అజాగ్రత్తలు మనతోనే తెలియకుండానే అయిపోతాయి. మీరు అన్నట్టుగా ఇట్లా పోస్ట్ చేసే అంత తెలివి లేకపోయినా కూడా సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ ట్రాప్డ్. వీళ్ళు ఎట్లా ట్రాప్ అవుతారు అనేది డౌట్ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమందిని చూసిన, కొంతమందికి దే డోంట్ ఈవెన్ నో హౌ టు ఆపరేట్ సిస్టమ్. అలాంటి వాళ్ళు ఎట్లా ట్రాప్ అవుతారు, వీళ్ళు ఎట్లా పడుతున్నారు వాళ్ళ ట్రాప్లో? ఇట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అవతల వ్యక్తికి పోయిందనుకోండి, అతను ఏం యూజ్ చేస్తాడు, తనకి ఫ్రాడ్ ఐడియాస్ ఉన్నాయి, హీ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్, దే విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఓటీపీసీ అంటారు, ఆధార్ కార్డ్ నెంబర్సే కానీ పాన్ నెంబర్స్ కానీ, ఇది దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి డిస్ప్లేడ్ ఎక్స్ప్లిసిట్లీ. ఓకే. సో దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ అలా ఫ్రాడ్ అవ్వకుండా ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్, రైట్? రైట్ ఫ్రమ్ మార్నింగ్ స్విగ్గీ నుంచి మొదలు పెడితే ఈవినింగ్ ఎవ్రీథింగ్ యూ కెన్ లైక్ ఎవ్రీథింగ్ వీఆర్ డిపెండెంట్ ఆన్ డిజిటల్ థింగ్స్. రైట్ ఫ్రమ్ పేమెంట్స్ కానీ ఏది చూసినా ఇట్స్ డిజిటల్ వరల్డ్. ఏడికైనా పోవాలంటే మళ్ళీ క్యాబ్లు, మళ్ళీ అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఏడు నుంచి స్టార్ట్ అవుతున్నాం, ఏడికి పోతున్నాం, ఏ టైంలో ట్రావెల్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఉంటాయి అందులో. ఇట్స్ అ డేంజరస్ థింగ్. లెట్ మీ షేర్ యూ ఎ సింపుల్ థింగ్. అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆ డేటా లీకేజ్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఎంత వర్స్ట్గా ఉంటాయి అంటే, ఓకే, దెర్ వాజ్ ఏ లైక్ మా ఆఫీస్కి వచ్చిన కేసు ఇది యాక్చువల్లీ. ఓకే, దెర్ వాజ్ ఏ కపుల్ అండి, వైఫ్ వాజ్ సమ్ స్కూల్ టీచర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో రీసెంట్గా షీ బాట్ సమ్ స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్లో లైక్ తను తీసుకుంది హ్యాపీ మూమెంట్లో లైక్ ఆ సిమ్ కార్డ్ పెట్టేసి ఆపరేట్ ఇష్యూ అయితే సమ్ అపార్ట్మెంట్స్లో ఎవరైతే లైక్ వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ఉంటే వాళ్ళ అబ్బాయిని ఏమడిగిందంట, ఐ వాంట్ టు ఆపరేట్ దిస్ అండి అని అడిగింది.
సో ఆ సిచ్యువేషన్లో ఏమన్నాడు, ఎంటర్ చేసేటప్పుడు దెర్ వాజ్ ఎ నీడ్ ఫర్ ఈమెయిల్ ఐడి, సైన్ ఇన్ అడుగుతుంది ఈమెయిల్ ఐడి కోసం. అవును. సో ఆ ఇన్సిడెంట్లో ఈ పర్టికులర్ విమెన్కి లేకపోయేసరికి, ఆ ఈమెయిల్ ఐడి లేకపోయేసరికి అతను తన జీమెయిల్ ఐడి యూజ్ చేశాడు. సో దట్ ఫోన్ హ్యాస్ గాట్ యాక్టివేటెడ్, ఫోన్ గివెన్ టు హిమ్, ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. మేబీ ఆఫ్టర్ 3 months 4 months అవుతుందంట, షీఈస్ యూజింగ్ ది ఫోన్, ఎవ్రీథింగ్ వాజ్. సడన్లీ ఆ అబ్బాయి ఏం చేశాడు, ఈ స్టార్టెడ్ బ్రౌజింగ్ హిజ్ వాట్ యు కాల్ హిజ్ మెయిల్. సో గూగుల్ మ్యాప్స్ చూశాడంట. గూగుల్ మ్యాప్స్ ఆమె ఫోన్ ఎక్కడ తిరుగుతుంది అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఈ అబ్బాయికి వచ్చింది. ఓకే. సో ఆ గూగుల్ మ్యాప్లో ఎవ్రీ డే దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ ఆర్ సమ్ డ్యూటీ, టీచర్ కాబట్టి, అండ్ సమ్ అదర్ డెస్టినేషన్, ఎవరో తన ఫ్రెండో ఎవరో అబౌట్ యాజ్ పర్ హర్ చాయిస్ ఇంకేదో ప్లేస్కి వెళ్తుంది డైలీ. ఓకే. సో ఈ అబ్బాయి చూసాడు ఎక్కడెక్కడికి మూవ్మెంట్ అవుతుంది అని, వై షీ ఈస్ గోయింగ్ టు దట్ ప్లేస్ అని హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. హీ కేమ్ టు నో దట్ అతనికి ఆ పర్టికులర్ లేడీ ఎవరితోనో లైక్ షీ ఉంటుంది, ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంటుంది, ఒక 2 hours స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వస్తుంది అనేది వాడికి అర్థమైంది. డైలీ జరిగేసరికి డౌట్ వచ్చింది వాడికి. ఎగ్జాక్ట్లీ. ఆ గూగుల్ మ్యాప్లో డైలీ వేర్ షీ ఈస్ గోయింగ్ అనేది టైం లైన్లో క్లియర్గా కనబడుతుంది. ఓకే, రైట్. సో హీ స్టార్టెడ్ ఫాలోయింగ్ హర్ అండ్ హీ కుడ్ మేనేజ్ టు గెట్ సమ్ సార్ట్ ఆఫ్ విట్నెస్. అక్కడ పిక్చర్స్ అవన్నీ తెచ్చుకొని ఆ లేడీని ఎక్స్టార్షన్ స్టార్ట్ చేశాడు, సెక్షువల్ ఫేవర్ స్టార్ట్ చేశాడు. ఓ గాడ్. సో స్మాల్ ఇన్ఫర్మేషన్, ఒక ఈమెయిల్ ఐడి, థర్డ్ పార్టీ ఈమెయిల్ ఐడి మీ ఫోన్కి కనెక్ట్ ఉండడం వల్ల హీ కుడ్ ట్రేస్ అవుట్ వేర్ యు ఆర్ గోయింగ్. మన పర్సనల్, మనం రోజు చేసేది అంటే మనం ఇప్పుడు పాపం ఆమె ఏమనుకొని ఉంటుంది, ఆ రోజు నేను ఇచ్చిన కదా, ఆ రోజు తర్వాత మళ్ళీ ఆయనకి నాకేం సంబంధం, నేను ఎక్కడ పోతున్నా ఏం చేస్తున్నా ఆయనకి ఎట్లా తెలుస్తుంది అనుకొని ఉంటుంది. మీకు తెలియదు దిస్ ఈస్ సో హ్యాపెనింగ్ అని. ఆమె మూమెంట్ ఇక్కడ రికార్డ్ అవుతుంది అని తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో విచ్ ఇస్ ఆ ప్రైవసీ, షీ లాస్ ది ప్రైవసీ బికాస్ ఆఫ్ స్మాల్ మిస్టేక్ ఆర్ స్మాల్ ఎర్రర్. చేసేది తప్పైనప్పటికీ దాంట్లో నుంచి అంటే ఎట్లయిపోయిందంటే పెనం మీదకి వెళ్ళి పోయిలా పడ్డదు అనేసి అంటారు కదా, అట్లా అయిపోయింది అన్నట్టు పరిస్థితి. ఇక్కడ సబ్జెక్ట్లో ఆమె తప్పు కాదా సెకండరీ, జస్ట్ బికాస్ ఆఫ్ స్మాల్ ఇన్ఫర్మేషన్, బికాస్ ఆఫ్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా లీక్, సి నౌ హర్ సిచ్యువేషన్ హస్ బికేమ్ పానిక్. ఎస్, చాలా దారుణంగా అయిపోయింది. అండ్ దరిద్రం ఏంది అని అంటే ఇక్కడ వీడు కూడా దాన్ని వాడుకొని సెక్షువల్ ఫేవర్స్ అడగడం, అండ్ ఆమెకి గతి లేక వేరే సిచ్యువేషన్ లేదు. ఓ గాడ్, దిస్ ఇస్ హారబుల్. అసలు నిజంగా ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలామంది ముఖ్యంగా లైక్ పెద్దవాళ్ళు ఎవరైతే అంటే లైక్ అబవ్ 40s ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంది అని అంటే వీళ్ళకి ఫోన్లు వాడడం ఎక్కువగా అలవాటు ఉండదు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు బాగా వాడుతుంటారు. సో వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికో ఇస్తారు మొత్తం మీద, ఇదేందో వస్తలేదు చూడరా, ఇదేదో చేయరా, ఇదేదో ఏందో అడుగుతుందిరా, ఇట్లా సంథింగ్ ఇచ్చేస్తారు. తర్వాత మొత్తం వాళ్ళ చేతిలో మన జీవితం పెట్టినట్టు అయిపోతుంది. అంతే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్, ఇట్లాంటి విషయాలలో ముఖ్యంగా. సో ఇదే కాకుండా సైబర్ క్రైమ్స్లో వీ సీ సో మెనీ అదర్ థింగ్స్. నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేసినప్పుడు లాంగ్ అగో, లైక్ అరౌండ్ 12 years బ్యాక్ అనుకుంటా, సమ్ 11-12 years బ్యాక్, అప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ గురించి బాగా డిస్కషన్ జరిగేది. క్రిప్టో కరెన్సీ అనగానే నాకు గుర్తుకొచ్చేది బిట్ కాయిన్ అని, ఇలాంటివి 1-2 కాయిన్ల పేర్లతో ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పుడు వేలాది డిఫరెంట్ క్రిప్టో కరెన్సీ ఇది వచ్చింది, ఫ్రాడ్స్ వచ్చినాయి అని విన్నా నేను. బట్ అవేంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్, అసలు ఎట్లా మారింది, ఎట్లా డెవలప్ అయింది అది? క్రిప్టో కరెన్సీ వచ్చేసి ఇండియాలో ఇట్స్ నాట్ ఇల్లీగల్, బట్ ఇట్స్ నాట్ ఇల్లీగల్, టేక్ దిస్ పాయింట్, బట్ దెర్ ఈస్ నో అథారిటీ ఆర్ రెగ్యులేషన్ అథారిటీ టు హ్యాండిల్ ఇన్ ఇండియా. ఓకే. సో ఆన్ యువర్ రిస్క్ యు ఆర్ ట్రేడింగ్ విత్ క్రిప్టో కరెన్సీ. ఇట్స్ ప్యూర్లీ రిస్క్ ఆఫ్ ఇండివిజువల్ ట్రేడ్ చేయడంలో. ఇప్పుడు రెగ్యులర్ మన కరెన్సీ ఇండియన్ రూపీ ఆర్ US dollar లాగా ఈ క్రిప్టో కరెన్సీతోని యూ కాంట్ బై ఆర్ సెల్ ఆర్ ఎనీ సర్వీస్, యూ కాంట్ బై ఎ సర్వీస్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ కోసం. ఓకే. దేర్ ఆర్ సమ్ ఇంటర్మీడియరీస్ వేర్ యూ కెన్ బై, యూ కెన్ సెల్ దిస్ పర్టికులర్ కరెన్సీస్.
ఓకే, అదంతా సెపరేట్ స్టోరీ ఇంకా. కంప్లీట్లీ దెర్ ఇస్ నో రెగ్యులేటరీ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, స్టాక్ బ్రోకరేజ్ ఆర్ స్టాక్ ట్రేడింగ్ ఉంది, ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై సెబీ. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దిస్ ఈస్ కవర్డ్ బై ఆర్బీఐ. సో అలా క్రిప్టో కరెన్సీని రెగ్యులేటరీ అథారిటీ లేదు. కాబట్టి ఒకవేళ ఫ్రాడ్ అయినా పోయి అడిగేటట్టు ఏమి ఉండదు కథ. నో, గాన్. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, యువర్ మనీ లాస్ట్, దట్స్ ఇట్. వస్తే ఏమో మీ అదృష్టం, పోతే మీ దరిద్రం, అంతే. అంతకని ఇంకా వేరే ఆప్షనే లేదు. సో ఈ క్రిప్టో కరెన్సీ కేసెస్ వస్తాయా మీకు? క్రిప్టో కరెన్సీ కేసెస్ కూడా వస్తాయి. సి, అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆర్ మోర్ ప్రాఫిట్స్, డబల్ యువర్ ఇన్కమ్ విత్ ఇన్ 1 month, దీస్ థింగ్స్ ఆల్ ఆర్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఫ్రాడ్. రైట్. సో ఇవి చెప్పుకోలేక మింగుకోలేక చచ్చిపోతారు అన్నట్టు వీటిలలో పెడితే. అండ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఈ మధ్య వార్తలలో కూడా మనం బాగా చూస్తున్నాం, పోర్నోగ్రఫీ. ఇది మన దగ్గర ఇల్లీగల్ అని అందరికీ తెలుసు, కానీ ఇప్పటికీ కూడా చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలకి కూడా యాక్సెస్ దొరుకుతుంది టు వాచ్ పాన్స్. సో ఇలాంటి వీడియోస్ ఎట్లా యాక్సెస్ దొరుకుతుంది? దీంట్లో ఏదైనా సైబర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓ వాట్? పోర్నోగ్రఫీ సైట్స్ గురించి మాట్లాడితే స్పెసిఫిక్గా ఇది లైక్ నాట్ ఆపరేటెడ్ ఇన్ ఇండియా. ఏదో కంట్రీలో ఆపరేట్ అవుతుంది, ఏదో కంట్రీలో లైక్ హోస్ట్ అవుతుంది, అది ఇక్కడ యాక్సెస్ దొరుకుతుంది. బట్ యాజ్ సచ్ ఇండియాలో పోర్నోగ్రఫీ లా గురించి మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. వాట్? పోర్నోగ్రఫీ, వాచింగ్ పోర్నోగ్రఫీ, ఒక అడల్ట్ వాచింగ్ పోర్నోగ్రఫీ ఇన్ ఏ క్లోజ్డ్ రూమ్ ఆర్ ఇన్ హిస్ హౌస్, ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఓకే. బట్ అగైన్ దేర్ ఆర్ సమ్ కండిషన్స్, లైక్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ ఇల్లీగల్. ఒక ఇల్లీగల్, ఒక లైక్ అబ్సీన్ కంటెంట్ కానీ, పోర్నోగ్రఫీ కంటెంట్ కానీ సోషల్ మీడియాలో వైరల్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దట్ ఈజ్ ఇల్లీగల్. ఓకే. అన్కన్సెంటెడ్ పోర్నోగ్రఫీ ఉంటుంది, లేకపోతే లైక్ ఒక ఏదో రేప్ జరిగిన దాన్ని సర్క్యులేట్ చేయడం, దట్ ఈజ్ ఇల్లీగల్. బట్ యాజ్ పర్ ది ఆర్టికల్ 21, 4 గోడల మధ్యలో ఆ ఇండివిజువల్ హౌస్లో ఎవరికి తెలియకుండా అతనే మొబైల్లో కానీ ఎనీ కమ్యూనికేషన్ డివైస్లో చూసుకుంటే ఇట్స్ నాట్ ఎ క్రైమ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ వెరీ క్లియర్ యాజ్ పర్ ది వాట్ యు కాల్ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్స్ కూడా. ఇండివిజువల్గా ఒకవేళ అంటే క్లోజ్డ్ రూమ్, అగైన్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ పబ్లిక్. నేను బస్సులో పోతున్నా కదా నేను చూస్తా అంటే ఇట్స్ ఇల్లీగల్. సో నీ స్పేస్లో నువ్వు చూస్తే యాజ్ పర్ లా ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఓకే. సో మరి ఈ పిల్లలకి యాక్సెస్ దొరుకుతుంది అనే విషయం పైన నేను ఇందాక అడిగిన మిమ్మల్ని. సో ఈ యాక్సెస్ దొరకడానికి ఎట్లా, వాట్ ఆర్ దే డూయింగ్, అసలు ఎట్లా ఈ పిల్లలకు కూడా ఇవన్నీ ఎట్లా అర్థమవుతున్నాయి అనేది అర్థమవుతలే. అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటుండ్రు ఈ ఫీడ్ అంతా? ఇట్స్ WWW అంటారు కదా, వరల్డ్ వైడ్ వెబ్. ఏ కంట్రీ కంటెంట్ అయినా ఏ కంట్రీలో చూసుకోవచ్చు, దట్స్ ది ఓన్లీ థింగ్ హియర్. సో బట్ స్టిల్ ఒక వాట్ యు కాల్ చైల్డ్ పోర్నోగ్రఫీ, ఒక చైల్డ్ చూసినా తప్పే, చైల్డ్ కంటెంట్ ఉన్నా తప్పే. ఓకే. సో ఇట్స్ అ క్రైమ్. ఓకే. సో చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ అగెయిన్స్ట్ ది లా, ఇట్స్ ఇల్లీగల్. ఓకే. సో బేసిక్గా మీరు అన్నట్టుగా ఇది వరల్డ్ వైడ్ వెబ్ కాబట్టి దీన్ని కేవలం ఇండియాకి కంట్రోల్ చేసే శక్తి లేదంటారు అయితే మీరు? అంటే మనం ఇక్కడ ఇల్లీగల్ బ్యాన్ చేసిండ్రు ఈ పదాలు ఇక వాడాల్సిన అవసరం లేదు. అలాగంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ బ్లాక్ చేశారు, ఆ ఫ్రాడలెంట్ కానీ వాళ్ళు ఆ కంటెంట్ ఇంకో వెబ్సైట్తో వస్తారు, నెక్స్ట్ డే కొత్త దాంతో వస్తారు. ఓకే. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు బ్యాన్ సంథింగ్. ఒకటి బ్యాన్ చేయగానే ఇంకో నేమ్తో వస్తాడు, అది బ్యాన్ చేస్తే ఇంకో నేమ్తో చేస్తాడు, ఒక కంట్రీ కాకపోతే ఇంకో డెస్టినేషన్ నుంచి వస్తారు. దట్ ఈస్ హౌ ఇట్స్ ఇంపాసిబుల్ కాదు, ఇట్స్ నాట్ దట్ ఈజీ టు స్టాప్ ద సచ్ కంటెంట్. ఓకే. సో నాట్ ఓన్లీ దిస్, లైక్ ఇప్పుడు వెబ్లో మనం సర్చ్ చేస్తే దొరికే ఏదైనా కూడా అంతే, ఇంకా సేమ్, ఎనీథింగ్ ఇస్ సేమ్. దట్ ఈస్ ది రీజన్ రికవరీ ఇన్ సైబర్ క్రైమ్ ఈజ్ వెరీ లెస్. ఓకే. సో ఫ్రాడలెంట్ ఏ కంట్రీ నుంచి ఆపరేట్ చేస్తున్నారని తెలియదు. సో క్రైమ్ ఇక్కడ జరుగుతుంది, లాస్ ఇక్కడ జరుగుతుంది, బట్ ఫ్రాడలెంట్ డోంట్ సిట్ ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ ఆర్ దిస్ పర్టికులర్ టెరిటరీ, ఎక్కడ ఉంటాడో తెలియదు. సో బేసిక్గా మీరు ఇవన్నీ చెప్తుంటే నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే సైబర్ క్రైమ్స్కి ఒక సెపరేట్ పోలీస్ స్టేషన్, అంటే ఒక వింగ్ పనిచేస్తుంటుంది సెపరేట్గా. సైబర్ క్రైమ్స్ చెప్పుకోవడానికి లైక్ ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పుకోలేరు. వీళ్ళ కోసం ఒక సెపరేట్ ప్రాసెస్, ప్రొసీజర్ ఇవన్నీ పెట్టి అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా క్రైమ్ జరుగుతున్నప్పుడు
వీళ్ళని ఎంతవరకు పట్టుకోగలుగుతారు, ఎంతవరకు వీటిని ఆపగలుగుతారు ఈ సైబర్ క్రైమ్? ఓన్లీ అవేర్నెస్. సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ మన పీపుల్కి అవేర్నెస్ ఉండి కాన్షియస్గా ఉండి అందులో పోకపోవడమే సొల్యూషన్. దేర్ ఆర్ మెనీ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో లైక్ 1930 ఇస్ ది కాల్ సెంటర్ నెంబర్ దట్ విల్ వర్క్ ఫర్ 24 hours. NCRP అని ఉంటుంది, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఓకే. సో ఇట్లా కంప్లైంట్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతుంటే చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఐ సీన్ బిఫోర్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అవేర్నెస్ గురించి మాట్లాడినప్పుడు ఇట్లా మా ఫ్రెండ్ మోసపోయిండ్రు, ఆయనకి లేకపోతే ఆమెకి ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు, కంప్లైంట్ అయితే చేసారు కానీ చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఎవ్రీ డే వీ ఫైండ్ సో మెనీ కేసెస్ ఇన్ సైబర్. అసలు సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. సో ఇట్లా కాకుండా నా పని ఫాస్ట్గా అవ్వాలి, నా అమౌంట్ ఎక్కువ ఉంది, లేకపోతే నాకు వేరే క్లాజ్లు ఉన్నాయి అని అంటే హౌ కెన్ దే గో ఫార్వర్డ్? దీంట్లో ఒకసారి కంప్లైంట్ చేస్తారు, కంప్లైంట్ చేసిన తర్వాత ఇఫ్ దే రీచ్ యూ అవుట్ దాంట్లో ఏమన్నా ఉంటుందా, లాభం ఉంటుందా? ఇప్పుడు మిమ్మల్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మేము కంప్లైంట్ చేసినాము అని అంటే కొంచెం తొందరలో ఏమన్నా అవుతుందా? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, స్పెషల్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పోయేసి కూడా రిటర్న్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. లేకపోయినా 1930 విల్ యాక్టివ్. ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టివ్. ఓకే. బట్ ఇమ్మీడియట్లీ పోలీస్ అథారిటీ హ్యాస్ టు డూ FIR ఆ ఫ్రాడలెంట్ మీద ఎలా వచ్చింది అనేది. ఓకే. ఓకే. సో దేర్ ఆర్ డెడికేటెడ్ పోలీస్ స్టేషన్స్ ఫర్ దిస్ పర్టికులర్ సైబర్ క్రైమ్. ఓకే. సో వాళ్ళని అప్రోచ్ చేయొచ్చు, వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. సో వన్స్ ద కంప్లైంట్ అండ్ FIR ఇస్ డన్ దెన్ ఆటోమేటిక్గా అది కోర్ట్ దాకా వెళ్తుంది కాబట్టి దేర్ యూ హ్యావ్ టు గెట్ ద సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ. రైట్. అండ్ ఈ ఫేక్ ఐడీస్ పైన మాట్లాడితే నేను రీసెంట్గా కూడా చూసిన ఒక వెల్ నోన్ పోలీస్ ఆఫీసరే లైక్ ఆయన ఐడితోని క్రియేట్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అది ఆయన అకౌంట్ హ్యాక్ చేసిండ్రు. అండ్ అంటే అలాంటి పెద్ద పోలీస్ ఆఫీసర్ని హ్యాక్ చేసిండ్రు అండ్ అక్కడ పైసలు అడుక్కుంటున్నారు. నాకు ఇంత పంపి చాలా చీప్గా ఏంది అని అంటే 1000, 2000, 10,000, 15,000 ఈ విధంగా అడుక్కొని పైసలు వేయించుకొని ఆ స్క్రీన్ షాట్స్ కూడా అందులో షేర్ చేస్తే దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇట్ విత్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ ఎట్ ఎ టైం. ఆయనకైనా పనులు ఉంటాయి. సో ఇట్లా పోలీసు వాళ్ళే ట్రాప్ అవుతున్నారు దాంట్లో అని అంటే అసలు హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఎట్లా అవాయిడ్ చేయొచ్చు దీన్ని? సో దీనికి అవాయిడ్ చేయడం కంటే కూడా ఇమ్మీడియట్లీ రిపోర్టింగ్. NCRP ఫస్ట్ రిపోర్ట్ చేయాలి. ది మూమెంట్ రిపోర్ట్ చేయగానే యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో చాలామంది ఏం చేస్తారంటే అది అలా ఉంటే NCRPకి రిపోర్ట్ చేయరు, వాళ్ళే సర్క్యులేట్ చేసుకోవడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎనీ క్రైమ్, ఎనీథింగ్ హ్యాపెండ్ త్రూ సైబర్ క్రైమ్, ఇమ్మీడియట్లీ దట్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ టు NCRP. సో సమ్ యాక్షన్ విల్ బి టేకెన్. సో అక్కడ మిస్ చేయకూడదు. హియర్ గోల్డెన్ హవర్ ఈస్ ది లైక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8,000 10,000 మీగర్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ కాంటాక్ట్ చేయండి. దిల్ బీ అరౌండ్ 2,000 మెంబర్స్ ఉంటారు మినిమంగా. ఓకే, మీ ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళందరికీ కంటెంట్ ఇస్తే అవుట్ ఆఫ్ 2% ఇచ్చినా సరిపోద్ది కదా. దే కెన్ మేక్ హ్యూజ్ మనీ. ట్రూ. సో ఫస్ట్ ఇన్స్టెంట్ దే హ్యావ్ ఎనీ విక్టిమ్ షుడ్ డూ ఈస్ గివ్ ఏ కంప్లైంట్ ఎట్ NCRP ఆర్ ఇన్ఫార్మ్ ఎట్ కాల్ సెంటర్ 1930. Some sort of relief వస్తుంది immediately, at least blocking of that particular number. Okay. So that will help. Okay. సో సైబర్ క్రైమ్స్లో మీరు చూసిన పెద్ద మోసాలు ఏంది ఇప్పుడు వరకు మీకు వచ్చిన కేసెస్లో? అసలు దారుణం, ఇంత టెక్నాలజీని ఈ రేంజ్లో వీళ్ళు వాడుతున్నారు అనే అనిపించేలాగా వచ్చిన కేసు ఏదైనా? మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఆర్ ది బిగ్గెస్ట్ థింగ్స్ హియర్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఒక లైక్ రీసెంట్గా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, తనకి యాక్చువల్లీ వెన్ హీ వాజ్ ఇన్ సర్వీస్ ఒక ఆల్మోస్ట్ 6 months ఏమవుతుంది, ఆ సర్వీస్లో అతను ఉన్నప్పుడు హీ యూజ్ టు ట్రావెల్ డిఫరెంట్ ప్లేసెస్. ఆ డిఫరెంట్ ప్లేసెస్లో లైక్ సమ్హౌ హీ గాట్ కమ్యూనికేటెడ్ విత్ సమ్ అదర్ పర్సన్. ఆ కమ్యూనికేషన్ టైంలో అతనికి ఆ ఫ్రాడలెంట్ ఎవరైతున్నారో అతనికి ఈయన కంప్లీట్ డేటా తెలిసింది. అసలు ఈయన ఏం చేస్తాడు, ఈయన ఏ డిపార్ట్మెంట్లో ఎలా రిటైర్ అయ్యాడని. ఓకే. సో హీ అబ్టైన్డ్ ఏ క్లోన్ సిమ్, ఫేక్ సిమ్, ఒక ఫేక్ ఐడీస్ పెట్టి తీసుకున్నాడు. అంటే ఆయన ఐడీస్ పెట్టి ఫేక్వి ఆయన పేరు పైన క్లోన్ సిమ్ తీసుకున్నాడు. తీసుకొని ఈయన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తెలిసి అసలు ఈయన ఏం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు,
హీ కుడ్ కలెక్ట్ ఇట్. ఇతను వెళ్ళేసి కంప్లైంట్ చేశాక ఏమైపోయింది, ఆ సిమ్ని క్యాన్సిల్ చేశారు. నౌ ఓన్లీ ఎగ్జిస్టింగ్ వన్ సిమ్ వాజ్ దేర్, బట్ స్టిల్ హీ స్టార్టెడ్ యూజింగ్ దట్ ఓల్డ్ సిమ్ ఓన్లీ. సో హీ కుడ్ కలెక్ట్ ఆల్ హిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. సో వాట్సాప్ చాట్ కానీ ఎవరితో చేస్తున్నాడు. సో సి వాట్సాప్ చాట్ ఈస్ వెరీ పర్సనల్. సో బట్ ఈ కంటెంట్ ఆ పర్సన్ ఫ్రాడ్లెంట్ దగ్గర ఉండేసరికి ఈయన మూమెంట్స్ ఏంటి, ఈయన ట్రాన్సాక్షన్స్ ఏంటి, సో ఇవన్నీ యూజ్ చేసుకొని డిజిటల్ అరెస్ట్ కానీ ఫేక్ ఐడెంటిటీ కానీ దిస్ ఆల్ హ్యాపెన్స్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ క్లూ సమ్వేర్. సమ్వేర్ ఈ క్లూ తీసుకొని దే విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో దే హ్యావ్ extorted almost 4.5 crores from this victim. 4.5 crores హార్డ్లీ కష్టపడితే 20 lakhs 25 lakhs లేయర్ 3 లేయర్ 4 అకౌంట్లో రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ మేము మా ఆఫీస్ నుంచి ఫైల్ చేసి వీ కుడ్ గెట్ బ్యాక్ సమ్ సార్ట్ ఆఫ్ మనీ. బట్ దట్ ఈస్ ఆల్సో పీనట్స్. అవుట్ ఆఫ్ 4.5 crores 28 lakhs ఇస్ నథింగ్. ఎస్, నిజంగానే అసలు ఎంత పెద్దగా ఈ రేంజ్లో క్రైమ్స్ జరుగుతున్నాయి అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఇన్ఫర్మేషన్తో, మీ డేటాతో, మీ ఫోన్లతో, మీ సిస్టమ్స్, మీ ల్యాప్టాప్స్తో, ఇవన్నిటితో కూడా, అండ్ మీ పర్సనల్ ఐడి కార్డ్స్ ఏవైతే ఉంటాయో వీటితో ముఖ్యంగా. సో మీరు చెప్పేది ఏంది, లైక్ ఇప్పుడు మీ దగ్గరికి ఎన్నో కేసులు వస్తుంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి అవేర్నెస్ కోసం మనం చేసిన ఈ కాన్వర్జేషన్లో మీరు ఇంకేదైనా ప్రజలకు చెప్పాలనుకుంటారా? లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు సో యూ షుడ్ బి అవేర్నెస్, యూ షుడ్ బి అవేర్. ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు టు హూమ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్, ఈజ్ ఇట్ ఏ పర్టికులర్ పర్సన్ టు హూమ్, ఏదైనా ఒక రెగ్యులేటరీ అథారిటీయా, సమ్ బ్యాంకింగా, సమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనా, ఏంటో అవేర్నెస్ తెలియకుండా జస్ట్ వీఆర్ ఇన్వెస్టింగ్ 1 lakh rupee, టుమారో ఇట్ విల్ బికేమ్ 1.25 lakh. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. సో ఆ తప్పు చాలామంది తెలుసుకోరు. ఇంకోటి క్రిప్టో కరెన్సీలో కూడా మెయిన్ విషయం అదే, దే వోంట్ గెట్ ఇన్ టు కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, సో క్రిప్టో ఎవరో ఒక ఫ్రెండ్ క్రిప్టోలో లైక్ 1 lakh ఇన్వెస్ట్ చేసి 3 lakhs సంపాదించాడు, హీ విల్ ఆల్సో గో ఇన్ టు ది సేమ్ వే. సో అన్లెస్ అండ్ అంటిల్ ఒక రెగ్యులేటరీ అథారిటీ కానీ, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కానీ, పర్సనల్గా వెరిఫికేషన్ చేయండి కానీ, యూ డోంట్ షేర్ ఎనీ ఇన్ఫర్మేషన్, యూ డోంట్ గెట్ ఇన్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో అంటే ఎంత డీప్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీరు ఎప్పుడైతే పైసలు పెట్టాలనుకుంటారు, ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, అప్పుడు అది మనం చెయ్యట్లేదు, దేర్ ఇస్ అ గ్యాప్. సో అది చేస్తే ప్రాపర్గా మనం మోసపోము అన్న విషయం అర్థమైంది. సో వెరీ నైస్. నిజంగా ఇవన్నీ విషయాలు కూడా తెలిసినవి అయినప్పటికీ, లైక్ ఇందాక మీరు అన్నట్టుగా ఈ పలానా పేరు విత్ పలానా ఇనిషియల్, లేకపోతే ఒక వాట్సాప్లో ఒక ప్రొఫైల్ పిక్ వాళ్ళది ఉండి పేరు వాళ్ళది రాగానే ఓ ఈ పలానా మనిషి మనకు ఫోన్ చేసిండు, లేకపోతే ఈ పలానా మనిషితోనే మనం మాట్లాడుతున్నాం అనుకోవడం తప్పు. ఎగ్జాక్ట్లీ. దిస్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీబడి. ఎవరు ఎంత పెద్ద ప్రొఫైల్ వాళ్ళతోనైనా అవ్వచ్చు, చిన్న వాళ్ళతోనైనా అవ్వచ్చు. కాబట్టి వాళ్ళ కాదా అని తెలుసుకోవడానికి యూ నీడ్ టు టేక్ సమ్ టైమ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు రివీల్ థింగ్స్. అప్పటి వరకు మీ గురించి మీరు దబ చెప్పుకుంటూ పోయారు అనుకో, వాడుకాయలాగా కథం కష్టం, అంతే అంటారు. దే విల్ ప్లే విత్ యువర్ ఓన్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ, డన్. సో నిజంగా ఇంత ఇన్ఫర్మేషన్ తర్వాత అయినా అట్లీస్ట్ కొన్ని కేసెస్ అన్న రావడం తగ్గుతుంది, కొంతమంది అన్న ఫూల్స్ అవ్వకుంటూ ఉంటారు అనే ఆశతోని ఈరోజు ఈ కాన్వర్సేషన్ జరపడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైమ్, అండ్ తప్పకుండా ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో చూసిండ్రు కదా, మోసపోవడం అనేది మన చాయిస్ బేసిక్గా. అంటే మనం అది ఎంచుకుంటామా లేదా అనేది, అంతేగాని మోసం చేసేటోడు ఎట్లయినా వాడికి చాయిస్ లేకనే చేస్తాడు మోసం. బట్ నువ్వు మోసపోతున్నావా లేదా అనేది ఇట్ ఈజ్ ఆల్వేస్ యువర్ చాయిస్. సో బెటర్ డోంట్ చూస్ ఇట్. చాలా అలర్ట్గా ఉండి ఈ రోజులలో జరుగుతున్న ఈ సైబర్ క్రైమ్స్ని అరికట్టాలంటే మన దగ్గర నుంచి జాగ్రత్త మొదలవ్వాలి. సో ప్లీజ్ టేక్ కేర్ అండ్ వైస్ టీవీ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.